హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో స్వాతంత్రోద్యమం కాలంలో ఎన్నికైన గవర్నర్ జనరల్స్ మరియు వారు చేసిన చట్టాలు మరియు వారు ఎంపికైన సంవత్సరాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ బెంగాల్లో ద్వంద్వ పాలన రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ వారన్ హేస్టింగ్స్. బెంగాల్లో ద్వంద్వ పాలనను రద్దు చేసిన గవర్నర్ జనరల్ పేరు వచ్చేసి వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిస్టియన్ వైస్రాయ్గా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఇర్విన్. క్రిస్టియన్ వైస్రాయ్గా ప్రసిద్ధి చెందిన వారు వచ్చేసి ఇర్విన్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరాండు రేఖను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ లార్డ్ లౌన్స్ డౌన్. డ్యూరాండు రేఖను ఏర్పాటు చేసిన వారు లార్డ్ లౌన్స్ డౌన్, గవర్నర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, మద్రాస్ మరియు కోల్కతా మరియు ముంబైలలో హైకోర్టులను స్థాపించిన వైస్రాయి ఎవరు? ఆన్సర్ ఈస్ లార్డ్ లారెన్స్. లార్డ్ లారెన్స్ గవర్నర్ జనరల్ మద్రాస్, కోల్కతా మరియు ముంబై హైకోర్టులను స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ లార్డ్ మేయో. లార్డ్ మేయో గవర్నర్ జనరల్ భారతదేశంలో మొట్టమొదటిగా హత్యకు గురైనారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్బాండ్ బిల్లు వివాదం ఇతని కాలంలో జరిగింది. ఆన్సర్ ఈస్ రిప్పన్. ఇల్బాండ్ బిల్లు వివాదం రిప్పన్ కాలంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ డఫ్రిన్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ డఫ్రిన్. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్లోని పూసాలో వ్యవసాయ పరిశోధన సంస్థను స్థాపించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ కర్జన్. బీహార్లోని పూసాలో వ్యవసాయ పరిశోధన సంస్థను స్థాపించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్, పాలసీ ఆఫ్ కిక్స్ అండ్ కిసెక్స్ అని ఇతనిని వర్ణించారు. ఆన్సర్ ఈస్ మింటో. పాలసీ ఆఫ్ కిక్స్ అండ్ కిస్సెస్ అని ఎవరిని వర్ణించారు? ఆన్సర్ ఈస్ మింటో. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుండి న్యూఢిల్లీకి మార్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ రెండవ హట్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, నవభారత నిర్మాత ప్రాచ్యదేశపు అబ్రహం లింకన్గా పేరుగాంచిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ డల్హౌసీ. నవభారత నిర్మాత మరియు ప్రాచ్యదేశపు అబ్రహం లింకన్గా పేరుగాంచిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ డల్హౌసీ. నెక్స్ట్ క్వశ్చన్, రౌలత్ చట్టాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ రీడింగ్. రౌలత్ చట్టాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ వచ్చేసి రీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యే విధంగా కృషి చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ ఇర్విన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి బర్మా ఈ గవర్నర్ జనరల్ కాలంలో వేరు చేయబడినది. ఆన్సర్ ఈస్ లార్డ్ వెల్లింగ్టన్. భారతదేశం నుండి బర్మా ఈ గవర్నర్ జనరల్ కాలంలో వేరు చేయబడినది. ఎవరు? లార్డ్ వెల్లింగ్టన్. లార్డ్ వెల్లింగ్టన్ గారు
భారతదేశం నుంచి బర్మాను తొలగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు ప్రతిపాదనలను ప్రకటించిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఇస్ లీన్ లిత్గో. లీన్ లిత్గో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ విభజనకు ప్రణాళికను రూపొందించినది ఎవరు? ఆన్సర్ ఇస్ మౌంట్ బాటన్. భారతదేశ విభజనకు ప్రణాళికను రూపొందించినది మౌంట్ బాటన్. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ జనరల్ పదవి బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఇస్ రాజగోపాలాచారి. గవర్నర్ జనరల్ పదవి బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఇస్ రాజగోపాలాచారి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విద్యా వ్యాప్తికి 1,00,000 రూపాయల గ్రాంటును బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన సంవత్సరం ఎంత? ఆన్సర్ ఇస్ 1813. 1813వ సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ విద్యా వ్యాప్తి కొరకు 1,00,000 రూపాయల అమౌంట్ను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ కారన్ వాలిస్. భారతదేశంలో సివిల్ సర్వీసులు ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, గుర్ఖా యుద్ధంలో విజయం సాధించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ లార్డ్ హేస్టింగ్స్. గుర్ఖా యుద్ధంలో విజయం సాధించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ లార్డ్ హేస్టింగ్స్. గుర్ఖా యుద్ధం అనేది 1814 నుంచి 1816లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సతీ సహగమన నిషేధ శాసనంను చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ విలియం బెంటిక్. సతీ సహగమన నిషేధ శాసనంను చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ విలియం బెంటిక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలందరికీ విద్యను నేర్పే బాధ్యతను బ్రిటిష్ వారు స్వీకరించి వుడ్స్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ను ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ డల్హౌసీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తొలి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ విలియం బెంటింగ్. భారతదేశ తొలి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత శిస్సు విధానంను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ కారన్ వాలిస్. శాశ్వత శిస్సు విధానంను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ పేరు వచ్చేసి కారన్ వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, 1872లో భారతదేశంలో మొదటిసారి జనాభా లెక్కలు సేకరించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ లార్డ్ మేయో. మొట్టమొదటిగా భారతదేశంలో జనాభా లెక్కలు అనేది జరగడం జరిగింది. ఆ జనాభా లెక్కలను 1872లో లార్డ్ మేయో గవర్నర్ జనరల్ గారు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, దీపావళి ప్రకటన చేసిన వైస్రాయి ఎవరు? ఆన్సర్ ఇస్ లార్డ్ ఇర్విన్. దీపావళి ప్రకటన చేసిన వైస్రాయి లార్డ్ ఇర్విన్. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ భారతదేశం పర్యటించినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ లార్డ్ ఇర్విన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి వైస్రాయ్ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఇస్ కానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 1857 సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగింది? ఆన్సర్ ఇస్ కానింగ్. 1857 సిపాయిల తిరుగుబాటు అనేది కానింగ్ కాలంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన తొలి వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఇస్ రిప్పన్. హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన తొలి వైస్రాయ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రైలు మార్గాలను మొదట నిర్మించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ డల్హౌసీ. గవర్నర్ భారతదేశంలో మొట్టమొదట రైలు మార్గాలను ప్రవేశపెట్టారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. భారతదేశంలో రైలు మార్గాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ డల్హౌసీ. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక భాషా పత్రికల
స్వాతంత్రం హరిస్తూ 1878లో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను జారీ చేసినది ఎవరు? ఆన్సర్ ఇస్ లిట్టన్. స్థానిక భాషా పత్రికల స్వాతంత్రం హరిస్తూ 1878లో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను జారీ చేసినది లిట్టన్. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ దురాంతం ఎవరి కాలంలో జరిగినది? ఆన్సర్ ఇస్ కర్జన్. కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ ఉదంతం అనేది జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సైనిక సహకార ఒప్పందాన్ని రూపొందించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ వెల్లెస్లీ. సైనిక సహకార ఒప్పందాన్ని రూపొందించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడుగా పేరుగాంచిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ లార్డ్ రిప్పన్. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడుగా పేరుగాంచిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్, గోండులలో నరబలి ఆచారాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు? పూర్వకాలంలో గోండులు నరబలులను ఇచ్చేవారు. ఇటువంటి నరబలులను నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి లార్డ్ హర్డింజ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చివరి భారతీయ వైస్రాయి ఎవరు? ఆన్సర్ ఇస్ రాజగోపాలాచారి. భారతదేశంలో మొదటగా ఎన్నికైన భారతీయ వైస్రాయి రాజగోపాలాచారి, మరియు ఇతనే చివరిగా కూడా కొనసాగాడు. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ ముస్లింలతో సిమ్లా సమావేశం ఏర్పాటు చేసినది ఎవరు? కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్లతో సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? ఆన్సర్ ఇస్ వెవెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం లీగ్ స్థాపించినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ లార్డ్ మింటో గవర్నర్ జనరల్ కాలంలో ముస్లిం లీగ్ అనేది స్థాపించబడినది. నెక్స్ట్ క్వశ్చన్, శారదా చట్టం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ ఇర్విన్. శారదా చట్టం చేసిన గవర్నర్ జనరల్ వచ్చేసి ఇర్విన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.